దేవుని నామానికి స్తుతి. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణం నీ పక్షముండు నీ దేవుడు. ప్రతి క్షణం నీ పక్షముండు నీ దేవుడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు పోవువాడు. చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు పోవువాడు. సత్యమగు జీవమగు మార్గం యేసే. సత్యమగు జీవమగు మార్గం యేసే. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. నీకు సహాయము చేయువాడు సదా ఆదుకొనువాడు ఆయనే. నీకు సహాయము చేయువాడు సదా ఆదుకొనువాడు ఆయనే. ఆధారము ఆదరణ ఆయనలో. మంచిది, మనందరం లేచి నిలబడదాం. వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందుగా మనందరం లేచి నిలబడి కొద్ది నిమిషాలు
దేవునికి మన స్తుతులు చెల్లించుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, జీవము కలిగిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ సాయంకాల సమయంలో కొద్ది నిమిషాలు మమ్మల్ని ప్రేమించి మాతో ముచ్చటించడానికి మా మధ్యకు దిగిరమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి ఈ దినాన్ని చూడాలని మాకంటే గొప్పవారు ఎంతోమంది ఆశపడ్డారు, కానీ వారెవరికి లేని ధన్యతను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు ప్రభువా అని ప్రతి ఒక్కరూ కొద్ది నిమిషాల ప్రార్థనలో ఉందాం. ఆ దేవాతి దేవుణ్ణి మన మధ్యకు ఆహ్వానిద్దాం. దేవా, మీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు ప్రభువా. సర్వశక్తిమంతుడా, ఆది అంతములు లేని గొప్ప దేవా, మీకు స్తోత్రములు 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 ప్రభువా. మీకు ఎన్ని స్తుతులు చెల్లించినా మీ రుణాన్ని మేము తీర్చుకోలేం ప్రభువా. అలాంటి గొప్ప ప్రేమతో, శాశ్వతమైన కృపతో మమ్మల్ని ఈరోజు వరకు నడిపించిన గొప్ప దేవా, మరొక సంవత్సరాన్ని మాకు దయాకిరీటముగా అనుగ్రహిస్తూ మమ్మల్ని ఎంతో నమ్మకముగా నడిపిస్తున్న గొప్ప దేవా, మీకు స్తోత్రములని ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉందాం. మనందరం అలాగే ప్రార్థనలో ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 2వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము మొదటి నుంచి. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే. చాలండి, చిన్న ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, జీవము కలిగిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మీ పాద సన్నిధికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు మేము పాడిన పాటల ద్వారా మహిమ పొందారు. చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి కొద్ది నిమిషాలు మాతో మాట్లాడమని, మరి నీ మాటలు ప్రభువా మేము వింటూ ఉన్నప్పుడు అవి మా హృదయానికి తాకాలని, మా హృదయంలో మేము నచ్చుకోవాలని, మా జీవితాలను సరిచేసుకోవాలని, మీ కొరకు జీవించాలని ఒక తీర్మానాన్ని, ఒక ఉద్దేశాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఏదో విని వెళ్ళిపోవటం కాదు కానీ, ఆనవాయితీ భక్తి చేయటం కాదు కానీ, మీ గురించి ప్రభువా, మీ మాటల గురించి అనుక్షణం ఆలోచిస్తూ వాటి ప్రకారముగా ఎలా జీవించాలో మేము నేర్చుకునే కృపను మాకు దయచేయమని, రావలసిన వారిని త్వరపెట్టి స్థలానికి నడిపించండి. వచ్చిన మా అందరినీ కొద్ది నిమిషాలు మీ ఆత్మవశంలోనికి తీసుకోమని, ఈ సమయాన్ని మా అందరికీ కొద్ది నిమిషాలు దీవెనకరముగా మార్చమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సౌండ్ తగ్గించండి. ఎక్కడది? దయచేసి అందరూ కూర్చోండి. చెక్ చేయాలనుకున్న వాళ్ళు బయటికి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పటి వరకు చక్కని పాటల ద్వారా
మన దేవుణ్ణి గణపరిచాం. మరి పాటల కంటే ప్రాముఖ్యమైనది దేవుని యొక్క వాక్యము కాబట్టి కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అందరూ వింటానికి సిద్ధంగా ఉన్నారు కదా? మరి దేవుని యొక్క సృష్టి గురించి మొదటి అధ్యాయం అంతా కూడా మనం ఆల్రెడీ చూసాం. దేవుడు ఎలా మొదటి రోజున వెలుగును ఎలా కలుగజేశాడో, అలాగే రెండవ రోజున జలాలను ఎలా వేరు చేశాడో మనం చూసాం, అవునా? మూడవ రోజున భూమి నుండి గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను మూడవ రోజున దేవుడు కలుగజేశాడు. అలాగే నాలుగవ రోజున దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలను ఎలా కలుగజేశాడో ఈ విషయాలన్నీ మనం చూసాం. ఐదవ రోజు దేవుడు నీటిలో ఉన్న చేపల్ని, అలాగే గాల్లో ఎగిరే పక్షుల్ని దేవుడు కలుగజేశాడు. ఇదంతా చూస్తున్నప్పుడు దేవుడు చాలా సిస్టమేటిక్గా ఒక క్రమబద్ధముగా చేశాడని మనకు అర్థమవుతుంది. ఆయనకి తోచిందల్లా చేసుకుంటూ వెళ్ళిపోలేదు. అన్నిటినీ చాలా క్రమంగా చక్కగా జరిగించుకుంటూ వెళ్ళాడు. కాబట్టి ఐదవ రోజున దేవుడు చేపల్ని, అలాగే పక్షుల్ని కలుగజేశాడు. ఆరవ రోజున దేవుడు ఈ భూమి మీద మనం చూసే ప్రతి జంతువుని ఆరవ రోజున కలుగజేశాడు. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో మానవుణ్ణి కలుగజేశాడు. ఇదంతా మొదటి అధ్యాయంలో మనం చక్కగా చూసాం. అయితే ఏడవ రోజున మన దేవుడు ఏం చేశాడు? ఏమీ చేయలేదు. ఒకసారి చూద్దాం. రెండవ అధ్యాయము మొదటి వచనం. ఆకాశమును భూమియు వాటిలోనున్న సర్వ సమూహమును సంపూర్తి చేయబడెను. తర్వాత దేవుడు తాను చేసిన తన పనిని ఏడవ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఎంతో కష్టపడి 6 రోజులు ఈ సృష్టిని చాలా క్రమంగా సృజించి వాటిని వాటి స్థానాల్లో పెట్టి 7వ రోజున విశ్రమించాడు. ఇక్కడ దేవుడు తీసుకున్న విశ్రాంతి గురించి కొద్దిగా మనం ఆలోచించాలి. ఎందుకంటే మన దేవుడు నిజానికి ఆయనకి విశ్రాంతి అక్కర్లేదు, అవునా? కష్టపడి ప్రయాసముతో జీవించేవాడికే విశ్రాంతి కావాలి, కానీ మన దేవునికి విశ్రాంతితో పని లేదు, అవునా? కాబట్టి విశ్రాంతి అనగా నేను ఆల్రెడీ చెప్పాను ఆదివారం, నిద్రపోవుట. మన దేవునికి నిజానికి నిద్ర అనేది అక్కర్లేదు. ఎందుకంటే కీర్తనల గ్రంథంలో ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడని ఎంతో స్పష్టంగా రాయబడింది. అయితే కొంతమంది అడగొచ్చు, మరి యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రయాణంలో నిద్రపోయాడు కదా, పడవలో ఏం చేశాడు మన దేవుడు? గాలి తుఫాను ఆ రకంగా వస్తుంటే మన దేవుడు అమరములో కింద నిద్రపోతూ కూర్చున్నాడు. అప్పుడు చాలామంది అదే శిష్యులు వెళ్ళి ఏమన్నారు? బోధకుడా, మేము చనిపోతున్నాం, నీకు చింత లేదా? హ్యాపీగా నిద్రపోతున్నావు అని అన్నారు. అప్పుడు మన దేవుడు లేచి వారిని తిట్టాడా లేదా? కాబట్టి మన దేవుడు శరీరములో ఉన్నాడు కాబట్టి శరీరములో ఉన్న లక్షణాలన్నీ మన దేవుడు చూపించాడు. ఆయన ఆకలిగా ఉన్నాడు, నిద్రపోయాడు, ఏడ్చాడు. ఇంకా దేవుడు శరీరంలో ఉన్నప్పుడు అలసిపోయాడు. సిలువలో సహాయం కొరకు దేవుణ్ణి ఏమన్నాడు? నా దేవా, నా దేవా, నన్నేలా విడిచిపెట్టావు అని సహాయం కోసం మన దేవుడు ప్రాధేయపడ్డాడు. ఇవన్నీ ఏంటంటే శరీరంలో ఉన్న హావభావాలు, ఎమోషన్స్, ఫీలింగ్స్, వీటన్నిటినీ మన దేవుడు చూపించాడు. కానీ ఆయన మనిషి రూపంలో ఉన్న దేవుడు కాబట్టి ఎప్పుడైతే శిష్యులందరూ వెళ్ళి బోధకుడా మేము చనిపోతున్నాం లే అని చెప్పారో అప్పుడు మన దేవుడు లేచి వారిని ముందు తిట్టాడు, అవునా? అల్ప విశ్వాసులారా, ఎందాక నేను మీతో వేగాలని చెప్పేసి వారిని తిట్టి అప్పుడు గాలి తుఫాన్ని గద్దించాడు. కాబట్టి మన దేవుడు శరీరములో ఉన్న దేవుడు ఆయన, అవునా? భూమి ఆకాశములను కలుగజేసిన సృష్టికర్త రోడ్డు మీద ఎలా తిరుగుతున్నాడు? మానవ శరీరంలో, మట్టి శరీరంలో తిరుగుతున్నాడు. కాబట్టి ఆయన
నిద్రపోయినట్టుగా అలసిపోయినట్టుగా ఉన్నాడే కానీ నిజానికి ఆయనకి నిద్ర అక్కర్లేదు, విశ్రాంతి అక్కర్లేదు. మన దేవుడు అక్కడ నిద్రపోతున్నట్టు కనిపిస్తుంది, కానీ ఆ వచ్చే గాలి తుఫాను మన దేవునికి తెలుసు. వీరు కంగారు పట్టడం దేవునికి తెలుసు, వీరు గంతులేయటం దేవుడికి తెలుసు. అంతా చూస్తానే ఉన్నాడు, కానీ పైకి మాత్రం ఆయన నిద్రపోతున్నట్టుగా కనిపించాడు. కాబట్టి నిజానికి మన దేవునికి నిద్ర అనేది అక్కర్లేదు. రెండవది ఏంటి? సేద తీర్చుకోవటం. విశ్రాంతి అంటే చేసే పనులన్నీ ఆపేసి అలా రిలాక్స్ అవటం. అయితే మన దేవునికి అది కూడా అక్కర్లేదు. మన దేవునికి రెస్ట్ అక్కర్లేదు, మన దేవునికి నిద్ర కూడా అక్కర్లేదు. బైబిల్లో చక్కగా ఉంది, చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28. చూడండి. నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఎంత క్లియర్గా ఉందో చూడండి. మన దేవుడు, సృష్టికర్త అయిన మన దేవుడు సొమ్మసిల్లడు, ఆయన అలసిపోడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. వింటున్నారండి? ఎంత తవ్వినా సరే మన దేవునిలో నుంచి ఇంకా ఇంకా వస్తూనే ఉంటుంది, కానీ అయిపోయే దేవుడు కాదు మన దేవుడు. ఇక నా దగ్గర లేదు, అయిపోయింది అనే దేవుడు కాదు ఆయన. కాబట్టి మన దేవుడు అలసిపోడు, సొమ్మసిల్లడు. ఇంకా చెప్పాలంటే అలిసిన వారికి బలాన్నిచ్చే దేవుడు మన దేవుడు. చూడండి, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. కాబట్టి ఎవరైనా అలసిపోతే వారిని బలపరుస్తాడు, కానీ మన దేవుడు మాత్రం అలసిపోడు, నిద్రపోడు, కొనుకడు. అసలు ఆయనకి ఏమీ అక్కర్లేదు. అవునా? కాబట్టి ఇక్కడ మనం చూస్తే మరి విశ్రాంతి గురించి ఎందుకు దేవుడు ఆదికాండంలో అంత స్పెషల్గా రాయించాడు? 2వ అధ్యాయంలో 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నాడని ఎందుకు అంతలా దేవుడు నొక్కి చెప్పాడు? ఆయనకి విశ్రాంతి అక్కర్లేనప్పుడు. కాబట్టి మన దేవుడు దేన్నో చూపించబోతున్నాడు. తన పిల్లలకు దేవుడిచ్చే విశ్రాంతి గురించి ఆయన మర్మయుక్తంగా మాట్లాడాడు. నిజానికి ఆ రెస్ట్ అనేది మన దేవునికి కాదు, కానీ తన పిల్లలకు దేవుడిచ్చే విశ్రాంతి గురించే ఆయన మర్మయుక్తంగా మాట్లాడాడు. అందుకే 7వ రోజున ఏం చేశాడు? కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. అవునా? 7వ రోజున మన దేవుడు ఏం చేశాడు? స్పెషల్గా దాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచి ఏదో చేయబోతున్నాడు. 7వ రోజుతో మన దేవుడు ఏదో చేయబోతున్నాడు. అందుకే ఆయన విశ్రాంతి తీసుకున్నట్టుగా దాన్ని చూపించాడు, దాన్ని పరిశుద్ధపరిచాడు. ఎప్పుడైతే ఆయనకంటూ ఒక సంఘం, అంటే ఇశ్రాయేలీలందరూ కూడా ఎప్పుడైతే సంఘముగా సమకూర్చబడ్డారో, వారు ఐగుప్తులో ఉన్నప్పుడు సంఘముగా లేరు. ఇశ్రాయేలీలు కేవలం ఐగుప్తులో ఉన్నప్పుడు బానిసలుగా మాత్రమే ఉన్నారు, దేవుని పిల్లలుగా మాత్రమే ఉన్నారు. కానీ ఎప్పుడైతే అరణ్యంలోనికి వచ్చారో దేవుడు వారిని సంఘము అని పిలిచాడు. ఆ సంఘం మీద అధిపతిగా దేవుడు మోషేను, మోషే కింద పరిచర్య చేయటానికి అహరోన్ని దేవుడు నియమించాడు. అవునా? మోషే ప్రవక్త, అహరోనేమో యాజకుడు. కాబట్టి ఎందుకు ఈ యాజకత్వాన్ని, ప్రవక్త సిస్టమ్ని దేవుడు పెట్టాడంటే అరణ్యములో వారిని సంఘము అని పిలిచాడు మన దేవుడు. కాబట్టి సంఘానికి దేవుడు మోషేను సీనాయి పర్వతం మీదకు తీసుకెళ్ళి వారికి ఏమిచ్చాడంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అవునా? సంఘము ఎలా జీవించాలో మన దేవుడే స్వయముగా ప్రవక్తను పైకి తీసుకెళ్ళి రాతి పలకల మీద 10 ఆజ్ఞలు చెక్కి మోషే చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఈ 10 ఆజ్ఞల గురించి మన దేవుడు ఒక్కొక్కటి వివరిస్తూ ఉన్నాడు. ఈ పలక మీద చూసినప్పుడు మనకి ఏముంటుందంటే, మొదటి ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు లేడు, అది మాత్రమే కనిపించింది. కానీ దాన్ని దేవుడు మోషేకు వివరించాడు. ఎందుకు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదో దేవుడు ఎవరికి చెప్పాడు? మోషేకు చెప్పాడు. నేను రోషము గల దేవుణ్ణి, భూమి ఆకాశములను కలుగజేసిన వాడిని, కాబట్టి నాలాంటి వాడు ఇంకా విశ్వంలో ఎవరు లేరు, కాబట్టి నాకు తప్ప వేరొక దేవుణ్ణి మీరు ఉంచుకోకూడదని దేవుడు వాటన్నిటిని వివరిస్తూ ఉన్నాడు. ఇలా ఒక్కొక్క ఆజ్ఞను దేవుడు వివరించేటప్పుడు విశ్రాంతి దినము గురించి ఏమన్నాడో చూద్దాం.
నిర్గమకాండము 20వ అధ్యాయము 8, 9. ఒక్కొక్క ఆజ్ఞ గురించి దేవుడు వివరిస్తూ ఉన్నాడు. అప్పుడు విశ్రాంతి దినాన్ని పాటించే ఆజ్ఞ గురించి దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. మరీ చెప్తున్నాడు. విశ్రాంతి దినాన్ని ప్రతి ఒక్కడు పాటించాలి. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చెయ్యవలెను. అవునా? వారానికి 7 రోజులుంటే 6 రోజులను కష్టపడు, పని చేసుకో, సంపాదించుకో. కానీ 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. చాలా జాగ్రత్తగా చూడండి. ఈ యొక్క విశ్రాంతి దినాన్ని పాటించే పద్ధతిని దేవుడు దేంతో ముడివేస్తున్నాడో చూడండి. ఆది కాండములో మన దేవుడు తీసుకున్న విశ్రాంతిని ఈ విశ్రాంతి దినముతో ఆయన కరెక్ట్గా తీసుకొచ్చి ముడేస్తున్నాడు. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, ఆఖరికి నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పని చెయ్యకూడదు. అవునా? దాన్ని మళ్ళీ వివరిస్తున్నాడు చూడండి కింద. 6 దినములలో చూడండి, యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోనున్న సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. సో దేవుడు దేంతో కంపేర్ చేస్తున్నాడో చూడండి. ఇప్పుడు డైరెక్ట్గా ఆజ్ఞ ఇచ్చేయచ్చు. ఏమని? 6 రోజులు మీరు కష్టపడండి, 1 రోజు నాకు కేటాయించండి అని డైరెక్ట్గా చెప్పొచ్చు. అవునా? కానీ దాన్ని ఏం చేస్తున్నాడు మన దేవుడు? ఎలాగైతే మీ దేవుడు 7వ రోజున విశ్రమించాడో అలాగే మీరు కూడా 6 రోజులు మాత్రమే కష్టపడాలి, 7వ రోజున మీరు కూడా విశ్రాంతిని పాటించాలి అంటున్నాడు. 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. కాబట్టి ఇక్కడ ఆది కాండములో దేవుడు తీసుకున్న విశ్రాంతిని ధర్మశాస్త్రములో ఒక విశ్రాంతి దినముగా వారందరూ పాటించాలని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ విశ్రాంతి గురించి ఆది కాండము నుండి ప్రజలకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. అవునా? ఎందుకు ఒక ఆజ్ఞగా ఇచ్చాడు చెప్పండి? వారు ప్రతి వారం ఎప్పుడైతే విశ్రాంతిని, సబ్బాతు దినాన్ని ఆచరిస్తున్నారో వారందరి మనసుల్లో ప్రింట్ అయిపోయి ఉంటుంది. ఏమని? 7వ రోజు దేవుడు విశ్రమించాడు. ఆది కాండములో 6 రోజులు మాత్రమే పని చేశాడు. అందుకే మనల్ని కూడా 6 రోజులు పని చేయమన్నాడు, 7వ రోజున విశ్రమించమని చెప్పాడు. కాబట్టి ఆ విశ్రాంతిని ప్రతి ఒక్కడు గుర్తుపెట్టుకోవటానికే దేవుడు దాన్ని 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. కాబట్టి వీళ్ళందరూ పాపులుగా ఉన్నా, నీతిమంతులుగా ఉన్నా, ఎలా ఉన్నా సరే విశ్రాంతి దినాన్ని మాత్రం తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నారు. అందులో అసలు డౌటే లేదు. 7వ రోజున పొరపాటున ఎవడన్నా బయట కనిపిస్తే రాళ్ళు తీసుకొని కొట్టి చంపేస్తున్నారు అవసరమైతే. అంత స్ట్రిక్ట్గా పాటిస్తున్న దినాల్లో ఎవరు వచ్చారు? ఎవరైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆయనే భూమి మీదకి వచ్చాడు. అవునా? చాలా జాగ్రత్తగా చూడండి. ఇచ్చింది యెహోవా, వచ్చిన ఆయన యేసుక్రీస్తు అనవద్దు. ఎవరైతే 10 ఆజ్ఞలు ఇచ్చాడో ఆయనే దిగి వచ్చాడు. అంటే యెహోవానే యేసుక్రీస్తుగా వచ్చాడు. అందరూ ఆలకిస్తున్నారు. కాబట్టి అందులో కన్ఫ్యూషన్ వద్దు. ఇచ్చింది ఆయన, వచ్చింది ఈయన అనుకోవద్దు. ఇచ్చిన ఆయనే. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో, 10 ఆజ్ఞలు ఇచ్చాడో ఆయనే భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు యేసయ్య వచ్చి దాన్ని పాటించాలా, మీరిపోవాలా? ఆయన ఒక మాట అన్నాడు మన దేవుడు. ఏమన్నా తెలుసా? ధర్మశాస్త్రాన్ని పాటించడానికే వచ్చాను కానీ కొట్టేయటానికి రాలేదు అన్నాడు. ఇప్పుడు అలాంటి సందర్భంలో, ఎలాంటి సమయంలో మన దేవుడు వచ్చి విశ్రాంతి దినాన్ని మీరిపోయాడు. ఇంకా చెప్పాలంటే విశ్రాంతి రోజున ఏం చేస్తున్నాడు? ఆయన పెద్ద పని పెట్టుకున్నాడు. ఏంటో తెలుసా ఆ పని? ఒక కుంటివాణ్ణి, ఒక గుడ్డివాణ్ణి, వాడికి చూపు లేదు, భయంకరంగా మన దేవుడు బురదలో, మట్టిలో ఉమ్మేసి దాన్ని బురద చేసి ఆ బురద తీసుకొని వాడికి చూపు రప్పించే పెద్ద పని పెట్టుకున్నాడు. అందరూ చూస్తుండగానే రోడ్డు మీద ఏం చేస్తున్నాడు? ఆయన ఉమ్మి వేసి మట్టిని బాగా బురద చేసి ఆ బురద తీసుకొని వాడికి చూపు రప్పించే పనిలో ఉన్నాడు. అది ఏ దినము?
మిగతా రోజులు లేవా? ఇవాళ ప్రార్థన చేసుకుంటాను, రేపు వచ్చి స్వస్థపరుస్తాలే అని చెప్పొచ్చు కదా. వాడు ఎప్పటి నుండి, చిన్నప్పటి నుంచి గుడ్డివాడుగా ఉన్నాడు. కానీ దేవుడు మరీ ఆ రోజే ఆ పని పెట్టాడు. చూడండి, యోహాను సువార్త 9:14. యేసు బురద వేసి వాని కన్నులు తెరచిన దినము విశ్రాంతి దినము. కాబట్టి విశ్రాంతి దినాన్ని మన దేవుడు పాటించాడా, మీరిపోయాడా? మీరు చెప్పండి. ఇప్పుడు ఈ సెవెంత్ డే వాళ్ళు, పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ ముందు దీని గురించి ఆలోచించాలి. పొలోమని వెళ్ళిపోయి అక్కడ కూర్చొని వాక్యం వినటం కాదండి. అవునా? మనం వెళ్ళే చర్చి, మనల్ని నడిపించే నాయకుడు నిజంగా వాక్యం అనే గీత మీద ఉన్నాడా లేదా అని చెప్పేసి ప్రతి ఒక్కడు ఏం చేయాలి? ఆలోచించాలి. ఇంత నిష్టగా పాటించే 10 ఆజ్ఞల్ని మన దేవుడు ఎందుకు విశ్రాంతి దినాన్ని మీరిపోయాడు? అది మనకు రావాల్సిన ఫస్ట్ ప్రశ్న. నిజమండి, చాలామంది ఏమంటారంటే ఆయన ఏం మీరిపోలేదు అంటారు. మీరిపోయాడు ఆయన. ఒక విశ్రాంతి దినం రోజు చర్చిలో ఉన్నాడు, ఇంకో విశ్రాంతి దినం రోజు బయట తిరుగుతున్నాడు. అంటే ప్రార్థన ఉంటే వెళ్తున్నాడు, పని ఉంటే, ఏదన్నా పని ఉంటే బయట చూసుకుంటున్నాడు, ఏమీ లేకపోతే వెళ్ళి చర్చిలో కూర్చుంటున్నాడు. కాబట్టి విశ్రాంతి దినాన్ని మన దేవుడు మీరిపోయాడని బైబిల్లో చక్కగా రాయబడింది. చూద్దాం, 9:16 యోహాను సువార్త. కాగా పరిసయ్యులలో కొందరు, ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించుట లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడు. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడు మీరిపోయాడా, పాటించాడా? దాన్ని మీరాడు. ఎందుకు మీరాడు ఆయన? ఆయనే వాక్యము కదా, వాక్యము వాక్యానికి లోబడాలి. కానీ ఎందుకు ఆయన మీరిపోతున్నాడంటే నిజానికి ఆయన తప్పిపోవట్లేదు, కానీ ఈ ఆజ్ఞను దేవుడు ఏదో సరిచేయబోతున్నాడు. దాన్ని చూపించడానికే మన దేవుడు ఏం చేస్తున్నాడు, అప్పుడప్పుడు దాన్ని మీరిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అంటే విశ్రాంతి దినాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? సరిచేయబోతున్నాడు. కొందరు, ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించుటలేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడు అని చెప్పుకున్నారు. అలాగే మన దేవుడు ఇంకొక రోజున ఏం చేస్తున్నాడు? వస్తుందిగా, యోహాను సువార్త 5:18. చూడండి, ఇది ఇంకో చోట. ఆల్రెడీ మన దేవుడు విశ్రాంతి రోజున ఒక గుడ్డివాడికి చూపు రప్పించాడు. అలాగే మరొక రోజు పొలంలో పడి అలా వెళుతూ ఉన్నారు. అప్పుడు శిష్యులు ఏం చేశారు? వెన్నులు తుంచి తింటా ఉన్నారు. అప్పుడు పరిసయ్యులు అందరూ వచ్చి, బోధకుడా, నీ శిష్యులు ఎందుకు వాటిని తింటున్నారు, విశ్రాంతి దినాన్ని పాటించట్లేదని అడిగినప్పుడు మన దేవుడు ఏమన్నాడు? దావీదు గురించి చెప్పాడు. అవునా? అప్పుడు వాళ్ళు ఏమన్నారో చూద్దాం. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకున్న గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయన్ను చంపాలని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. సో మన దేవుణ్ణి చంపటానికి ఉన్న ప్రధానమైన కారణాలు ఏంటంటే, ఫస్ట్ది ఆయన దేవుని కుమారుడని చెప్పుకున్నాడు. రెండవది ఏంటంటే విశ్రాంతి దినాన్ని మీరిపోయాడు. కాబట్టి మన దేవుడు విశ్రాంతి దినాన్ని మీరిపోయాడంటే అది ఏదో చూపిస్తుంది. అవునా? మత్తయి సువార్త 5:17లో మన దేవుడు ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల వచనములను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు, నెరవేర్చటానికే గాని కొట్టేయటానికి నేను రాలేదు అని చెప్పాడు. వస్తుందా? బ్రైడ్ ఆఫ్ ఫోర్డ్లో చూడండి.
సరే, సరే చదవండి. మత్తయి సువార్త 5:17. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు, నెరవేర్చడానికే కానీ కొట్టేయటానికి రాలేదు అని చెప్పాడు. అవునా? కాబట్టి ఆది కాండంలో దేవుని యొక్క విశ్రాంతిని మన దేవుడు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. మరి దీనివల్ల నేను సబ్జెక్ట్ మర్చిపోతున్నా. దేవుడు విశ్రాంతిని మీరిపోవుట దేన్నో చూపిస్తుంది. అవునా? మన దేవుడు అన్ని ఆజ్ఞలు పాటించి విశ్రాంతి దినాన్ని ఎందుకు మీరిపోతున్నాడంటే అది దేన్నో చూపిస్తుంది. ఏం చూపిస్తుందంటే దేవుడు తన పిల్లలకు విశ్రాంతి దినాన్ని కాకుండా వేరే విశ్రాంతిని ఏదో దాచి ఉంచాడని చూపిస్తూ ఉంది. అవునా? అందరు ఇక్కడే ఉన్నారు కదా? అందుకే మన దేవుడు భూమి మీదకు వచ్చి ఏమన్నాడంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, దేవుని దృష్టిలో అసలైన విశ్రాంతి ఏంటంటే దేవుడు తన పిల్లలకు ఇచ్చే పరిశుద్ధాత్మే నిజమైన విశ్రాంతి. కాబట్టి అందుకే మన దేవుడు ఆది కాండము నుండి ఆ విశ్రాంతిని ప్రతి ఒక్కడు జ్ఞాపకం ఉంచుకోవాలని 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. అయితే యేసయ్య భూమి మీదకి వచ్చి ఆ ఆజ్ఞను ఏం చేశాడంటే సరిచేశాడు. ఆయన మీరిపోయాడు. అంటే అందులో నిజమైన విశ్రాంతి లేదని మన దేవుడు చూపించటానికే ఆ ఆజ్ఞను ఏం చేశాడు, ఆయన మీరిపోయినట్టుగా మనకు కనిపించాడు. అందుకే ఏమంటున్నాడు, అసలైన విశ్రాంతి నా దగ్గర ఉంది, నా దగ్గరికి రండి అంటున్నాడు. ఎవరైతే నిజంగా దేవుని దగ్గరికి వచ్చారో ఆ 120 మందికి మన దేవుడు ఏం చేశారంటే పెంతెకొస్తు పండుగ రోజున అసలైన విశ్రాంతిలోకి దేవుడు ప్రవేశపెట్టాడు. అందుకే నిజమైన విశ్రాంతి అంటే పరిశుద్ధాత్మని యెషయా గ్రంథంలో రాయబడింది. చూద్దాం. యెషయా గ్రంథం 28:11. ఇది పాత నిబంధనలో దేవుడు చెప్పింది. అంటే విశ్రాంతి అంటే పరిశుద్ధాత్మని దేవుడు పాత నిబంధనలోనే రాయించాడు. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి. ఏది నిజమైన విశ్రాంతి? అలసిపోయిన వాడికే విశ్రాంతిని ఇచ్చేది ఎవరంటే మన దేవుడు మాత్రమే. అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు. చూడండి, నత్తివారి పెదవుల చేత అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు, అయినను వారు వినట్లేదు. కాబట్టి దేవుడు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, విశ్రాంతి అంటే అలసిపోయిన ప్రాణానికి మన దేవుడు నెమ్మది కలుగజేయటమే నిజమైన విశ్రాంతి. దాన్ని చూపించటానికే దేవుడు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా విశ్రాంతి దినాన్ని ఇచ్చాడే తప్ప నిజమైన విశ్రాంతి అందులో లేదు. ఎందులో ఉందంటే యేసయ్య దేవుడు మనకిచ్చేదే నిజమైన విశ్రాంతి. అందుకే ఏమంటున్నాడు, నా దగ్గరికి రండి, మీ భారాన్ని నా మీదకెత్తండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్పాడు. ఆ విశ్రాంతిని పెంతెకొస్తు పండుగ రోజున మేడగదిలో శిష్యులందరూ ఉన్నప్పుడు దేవుడు దిగివచ్చి వారిని నిజమైన విశ్రాంతిలోకి ప్రవేశపెట్టాడు. అందుకే అప్పటి నుండి విశ్రాంతి దినాన్ని పాటించడం అనేది ఆగిపోయింది. వింటున్నారా లేదా? విశ్రాంతి దినాన్ని పాటించడం ఆగిపోయి అందరూ దేని గురించి ఆలోచిస్తున్నారు? ఆ పరిశుద్ధాత్మ అనే చివరి మెట్టు దాకా ఎలా వెళ్ళాలి, విశ్రాంతిలోకి ఎలా ప్రవేశించాలి, ఇక దాని గురించి మీరు ఆలోచించండి, కానీ ఇంకా 7వ రోజు గురించి మీరు ఆలోచించొద్దు అని దేవుడు ఏం చేశాడంటే 10 ఆజ్ఞల్లో ఈ ఆజ్ఞను దేవుడు కొంచెం సరిచేశాడు. బైబిల్లో ఏమనుంది? పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. కాబట్టి మన దేవుడు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో ఈ ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను దేవుడు సరిచేశాడు. కాబట్టి విశ్రాంతి అంటే నిజానికి నిద్రపోవుట, సేద తీర్చుకోవటం కాదు, కానీ అది మన ఆత్మలకు దేవుడిచ్చే నిజమైన విశ్రాంతి. వింటున్నారు లేదా? ఇది కూడా మొత్తం పోయింది చిందరవందరగా ఈ దెబ్బకి. కాబట్టి చూడండి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే
అసలైన విశ్రాంతి అని ఇప్పుడే చెప్పాను. అయితే అది కూడా ఒక 10% మాత్రమే, 10% విశ్రాంతి మాత్రమే దేవుడి భూమి మీద ఉన్నప్పుడు మనకిచ్చేది. బైబిల్లో ఒకసారి చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువు అనగా ఏంటి? సంచకరువు అంటే మాకు తెలియదు, మీరే చెప్పుకోండి అంటారా? ఆల్రెడీ ఆదివారం చెప్పా, దేవుడు మనకిచ్చే స్వాస్థ్యానికి అడ్వాన్స్ భయాన ముందుగానే ఏం చేస్తారు, కొంతమంది పని పూర్తవ్వక ముందే కొంత అడ్వాన్స్గా ఇస్తారు. అలాగే ఈ శరీరంలో ఉండగానే, మనం బతికుండగానే దేవుడు కొంత పరలోక సంబంధమైన ఆనందాన్ని దేవుడు మనకి ఇప్పుడే ఇచ్చేదే పరిశుద్ధాత్మ బాప్తీసం. అది 10%, అంటే కొంచెం మాత్రమే దేవుడు మనకి భూమి మీద ఉన్నప్పుడు ఇస్తాడు. మరి మిగతా 90% ఎక్కడ మనకు దొరికేదంటే చనిపోయిన తర్వాత దేవుని రాజ్యములో 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో మిగతా 90% మనం పొందుకుంటాం. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి. ఆది కాండంలో దేవుడు తీసుకున్న విశ్రాంతిని మొదటిగా దేంతో పోల్చాడు? ఆయన ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలతో దేవుడు దాన్ని పోల్చాడు. అందరూ గుర్తుపెట్టుకోవాలని. కొత్త నిబంధనలోకి రాగానే ఇదే విశ్రాంతిని దేవుడు దేంతో పోల్చాడంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి దేవుడు పోల్చి మాట్లాడాడు. అందుకే మీరు గమనిస్తే 10 ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు దాని గురించే చెప్పాడు. దేవుడు ఎలాగైతే విశ్రాంతి తీసుకున్నాడో మనము కూడా 7వ రోజున ఏ పని చేయకూడదు అని పాత నిబంధనలో వారికి చెప్పాడు. కొత్త నిబంధనలో మనకేం చెప్తున్నాడు? మళ్ళీ దేవుడు ఎలాగైతే ఆది కాండంలో విశ్రాంతి తీసుకున్నాడో మనము కూడా దేవునిలోనికి ప్రవేశించి, విశ్రాంతిలోనికి ప్రవేశించి మనం కూడా విశ్రమించాలి అని పరిశుద్ధాత్మ గురించి దేవుడు చెప్తున్నాడు. మనం చనిపోయిన తర్వాత పూర్తిగా అసలైన విశ్రాంతిలోకి అప్పుడు మనం వెళ్తాం. అది ఏంటంటే దేవుని యొక్క 1000 ఏండ్ల రాజ్య పరిపాలన. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి కొంచెం మైండ్ పెట్టి అర్థం చేసుకుంటే క్లియర్గా అర్థమైంది. ఈ డిస్టర్బెన్సెస్ వల్ల మనకి మిస్ అయిపోతున్నాం. సో ఆది కాండంలో దేవుడు తీసుకున్న విశ్రాంతి దేనికి ముంగుర్తు? 1000 ఏండ్ల రాజ్య పరిపాలన. 6 రోజులంటే 6000 సంవత్సరాలని ఆల్రెడీ నేను చెప్పాను. మరి 7వ రోజు అంటే అది కూడా 1000 సంవత్సరాలే. అవునా? అంటే 1000 సంవత్సరాలు మన దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. ఈ 1000 సంవత్సరాలు దేన్ని చూపిస్తుందంటే రేపు మనం పొందబోయే నిజమైన విశ్రాంతి 1000 ఏండ్ల రాజ్య పరిపాలనకే సాదృశ్యమే దేవుడు తీసుకున్న విశ్రాంతి. దాన్నే దేవుడు వివిధ రకాలుగా ఆది కాండము నుండి ప్రజలకు చూపించుకుంటూ వచ్చాడు. అంతేగాని విశ్రాంతి దినాన్ని పాటించటంలో లేదు నిజమైన విశ్రాంతి. యేసు క్రీస్తులోనే నిజమైన విశ్రాంతి ఉంది. కాబట్టి ఆల్రెడీ మనం చూసాం ఆదివారం, మళ్ళీ మీకోసం మళ్ళీ పెట్టాను. పౌలు అంటున్నాడు హెబ్రీలకు రాసిన పత్రికలో, దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించెను అని 7వ దినము గూర్చి ఆయన ఒక చోట చెప్పాడు. ఇదియు కాక మళ్ళీ ఈ చోటనే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పాడు. ఒక చోట ఏమన్నాడు? తన కార్యములన్నీ ముగించి విశ్రమించాడు అని రాశాడు. అదే చోట మళ్ళీ ఏమంటున్నాడు? మీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అంటున్నాడు. కాబట్టి కొంచెం మీరు అర్థం చేసుకుంటే మీకు అర్థమైంది. ఏమనంటే దేవుడు తన పిల్లల కోసం ఏదో విశ్రాంతిని దాచిపెట్టాడు. ఏంటదంటే భూమి మీద ఉన్నప్పుడు దేవుడిచ్చే పరిశుద్ధాత్మ, చనిపోయిన తర్వాత ఆయన రాజ్యములో 1000 ఏండ్ల రాజ్య పరిపాలన, అదే నిజమైన విశ్రాంతి. దాన్నే దేవుడు వివిధ రకాలుగా చూపించుకుంటూ వస్తే ఈ పాస్టర్లు ఎక్కడ ఆగిపోయారంటే అక్కడే ఆగిపోయారు. ఎక్కడ? ఆ 7వ రోజును పాటించే పనిలోనే ఇరుక్కుపోయారు. కానీ మనం ఏం చేసామంటే పాత నిబంధన దాటుకొని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది ఏమైపోద్ది? నిరర్ధకమైపోద్ది. కాబట్టి వాటన్నిటినీ దాటుకొని
ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించడానికి ఈరోజు మనం ప్రయాసపడుతున్నాం. ఎవడైతే ఈ విశ్రాంతిలో ప్రవేశిస్తాడో చనిపోయిన తర్వాత ఆ విశ్రాంతిలో ఉంటాడు. ఎవడైతే ఈ విశ్రాంతి మాకు వద్దు, మేము సెవెంత్ డేని పాటిస్తూ ఉంటామంటారో వాడికి ఆ విశ్రాంతి కూడా లేదు. చూడండి, ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. అవునా? లాజరు ఎక్కడికి వెళ్ళాడు? చనిపోయి విశ్రాంతిలోకి వెళ్ళాడా లేదా? అబ్రహాం చెప్పాడా లేదా? కింద ధనవంతుడు ఏం చేస్తున్నాడు? కేకలేస్తున్నాడు. కేకలేసేటప్పుడు అబ్రహాం ఏమన్నాడు? నా కుమారుడా, నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు తిన్నావు, తాగావు, ఎంజాయ్ చేశావు. కానీ లాజరు మాత్రం నీతిని కాపాడుకున్నాడు. ఈరోజు లాజరు విశ్రాంతిలో ఉన్నాడు అని చెప్పాడు ఆయన. కాబట్టి అసలైన విశ్రాంతి దేవుడు అక్కడ మనకు దాచిపెట్టాడు. దానికి సంబంధించిన భయాన కొంచెం దేవుడు భూమి మీద ఉండగానే మనకిచ్చాడు. ఎలా ఇచ్చాడు? పరిశుద్ధాత్మ రూపంలో దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఇక్కడ చూడండి, నీవు ఎన్నడైనా పరిశుద్ధాత్మను పొందుకోకపోతే నీవు ఎప్పటికీ దేవుని విశ్రాంతిలో ప్రవేశింపలేవు. నిజమది. ఎక్కడ ఎవడైతే అడ్వాన్స్ తీసుకుంటాడో పూర్తిగా ఆ స్వాస్థ్యాన్ని వాడే పొందుతాడు. ఎవడికైతే దేవుడు అడ్వాన్స్ ఇవ్వలేదో వాడికి అసలు దేవుడు పూర్తిగా విశ్రాంతిని ఇవ్వడు. అవునా కాదా? మనం ఎవరినైతే పనికి ఒప్పుకుంటామో అడ్వాన్స్ ఇచ్చి వాడిని మాత్రమే పనికి పిలుస్తాం. పని అయిపోయిన తర్వాత పూర్తి డబ్బు వాడికి మాత్రమే చెల్లిస్తాం. సేమ్ అలాగే దేవుడు కూడా మనం బతికున్నప్పుడు స్వాస్థ్యానికి సంచకరువుగా పరిశుద్ధాత్మనిచ్చాడు. చనిపోయిన తర్వాత దేవుని యొక్క విశ్రాంతిలో మనల్ని పూర్తిగా సదాకాలం ఆయనతోనే ఉండే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి అందుకే పౌలేమంటున్నాడు, దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది, ఇంకా బాకీ ఉంది. మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం? పూర్తిగా విశ్రాంతిలోకి వెళ్తాం. ఒకవేళ భూమి మీద ఉంటే పరిశుద్ధాత్మను పొందుకొని టెంపరీగా మన విశ్రాంతిలోకి ప్రవేశిస్తాం. వింటున్నారండి? అది కొంచెం మాత్రమే. కాబట్టి చూడండి, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. కాబట్టి ఈరోజు మనం టెన్షన్ పడాల్సింది దేని గురించి? విశ్రాంతిని ఎక్కడ మిస్ అయిపోతామో అని మనం టెన్షన్ పడాలి. కానీ మనకున్న బాధల గురించి మనం టెన్షన్ పడాల్సిన పని లేదు. అవన్నీ దేవునికి అప్పచెప్పాలి. దేవుడు ఏమన్నాడు చెప్పండి? మీ చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు. కాబట్టి మన సమస్యలన్నీ ఎవరి మీదకి నెట్టాలి? మనం ఏం చేస్తాం? అరే ఇది నువ్వు చూసుకో, అది నువ్వు చూసుకో అని సమస్యల్ని ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే అందరికీ షేర్ చేస్తాం. ఇక్కడ 100 పనులు ఉన్నప్పుడు చర్చిలో మనం ఏం చేస్తాం? ఒక పని ఆయనకి, ఒక పని ఎలాగైతే షేర్ చేస్తామో అలాగే మన బాధలన్నీ ఎవరి మీదకి వేయాలి? దేవుని మీదకి వేసి మనం నిశ్చింతగా ఉండాలి. కాబట్టి చెప్పటం ఈజీయే, చేయటం కష్టం అనుకోవచ్చు చాలామంది. అవునా? పాస్టర్లు చెప్పటానికి చాలా ఈజీగా చెప్తారు, అన్నీ ఆయన చూసుకుంటాడని. కానీ అనుభవించే మాకు తెలుసని చాలామంది అనుకోవచ్చు. కానీ దేవుడు చెప్పినట్టుగా మనం ఏం చేయాలి? ప్రతి సమస్యను దేవుని దగ్గర పెట్టాలి మనం. అవునా? చూడండి, 4వ వచనంలోనికి మనం వద్దాం. ఆదికాండము 2:4. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజింపబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే. కాబట్టి 7వ రోజు గురించి అందరికి అర్థమైంది కదా. దేవునికి విశ్రాంతి అక్కర్లేకపోయినా ఎందుకు తీసుకున్నాడు అంటే అది ఆయన విశ్రాంతి కాదు, కానీ దేవుడు తన పిల్లలకు ఇచ్చే నిత్యమైన విశ్రాంతి గురించి దేవుడు అప్పుడే పునాది వేశాడు. దాన్ని పాత నిబంధన అంతా కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలని ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. దేవుడు భూమి మీదకి రాగానే ఆ ఆజ్ఞను దేవుడు ఏం చేశాడు? కొంచెం సరిచేసి నిజమైన విశ్రాంతి నాలో ఉందని దేవుడు చూపించాడు. కాబట్టి ఈరోజు మనందరం ప్రయాసపడాల్సింది దేని గురించి? అసలైన విశ్రాంతిలోకి ప్రవేశించటానికి. కాబట్టి ఇదంతా ఒక ఆర్డర్లో మనం చూసాం. 5వ వచనంలోనికి మనం వద్దాం.
అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. అంటే దాని అర్థం ఏంటంటే పొలంలో దేవుడు ఎలాగో భూమి మీద అన్నిటినీ మొలిపించాడు, గడ్డిని చెట్లను, అవునా? అయితే పొలంలో ఈరోజు మనం చూసే పొలాల్లో పంటలు కానీ, అలాగే ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూస్తే ఇంకా క్లియర్గా అర్థమైంది. అంటే పొలాల్లో మనం చూసే చెట్లను మాత్రం భూమి మీద ఎక్కడ లేదు. ఎందుకంటే నేలను సేద్యపరచడానికి నరుడు లేడు అక్కడ. భూమి మీద ఉన్నదంతా ఏంటంటే దేవుడు మొలిపించిన చెట్లు మాత్రమే ఉన్నాయి, కానీ పొలంలో మనం చూసే చెట్లు కానీ పొదలు కానీ ఏమీ లేవు. ఎందుకంటే నేలను సేద్యపరచటానికి నరుడు లేడు. ఇప్పుడు మీరు చెప్పండి, నిజంగా నరుడు ఉన్నాడా లేదా? అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. కాబట్టి 2వ అధ్యాయంలో నరుడు లేడని దేవుడు ఎందుకు చెప్పాడంటే, మట్టి శరీరముతో ఉన్న నరుడు లేడు. కేవలం మానవుడు ఎలా ఉన్నాడంటే దేవుని పోలికలో ఆత్మ మరియు వాక్య శరీరముతో, ఈ రెండిటితోనే ఉన్నాడు. కానీ నేలను సేద్యపరచడానికి ఎవ్వరూ లేరు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే సేమ్ అలాగే ఒక మట్టి శరీరాన్ని తయారు చేశాడు, అవునా? ఇప్పుడు ఆ మట్టి శరీరంలోనికి దేవుడు దేన్ని ప్రవేశపెట్టాడు చెప్పండి? దేన్ని ప్రవేశపెట్టాడు? ఇక్కడ ఎన్ని భాగాలు ఉన్నాయి? మొత్తం 3 ఉన్నాయి. మట్టి శరీరము, వాక్య శరీరము, ఆత్మ. వీటిల్లో దేవుని పోలిక ఏది? ఆత్మ, వాక్య శరీరం మాత్రమే దేవుని పోలిక. మట్టి ఏం పోలిక అంటే జంతువు యొక్క పోలికని మన ప్రవక్త అన్నాడు. సేమ్ జంతువు యొక్క మాంసం ఎలా ఉంటుందో మన మాంసం కూడా అలాగే ఉంటుంది. ఈ 3 భాగాల్లో దేవుడు దేన్ని ప్రవేశపెట్టాడంటే వాక్య శరీరాన్ని తీసేసి కేవలం ఆత్మను, శరీరాన్ని మాత్రమే జత చేశాడు. అప్పుడు నరుడు ఏమయ్యాడు? జీవాత్మగా అయ్యాడని ఆదికాండంలో రాయబడింది. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు ఏమయ్యాడు? జీవాత్మగా అయ్యాడు. ఇప్పుడు ఈ మట్టి మనిషిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? ఏదేను తోటలో పెట్టాడు, అవునా? కాబట్టి ఇప్పుడు ఆదాములో ఏం మిస్ అయింది? వాక్య శరీరం మిస్ అయింది. ఆయనలో ఆత్మ, పైకి కనిపించే మట్టి శరీరం, ఈ 2 మాత్రమే ఉన్నాయి. అయితే దేవుడు ఎందుకని వాక్యాన్ని తీసేశాడంటే చెప్పండి, ఎందుకు తీశాడు? ఎందుకంటే మానవుడిని శోధనకు గురయ్యే విధంగా దేవుడు మార్చాడు. ఎందుకంటే వాడు శోధనకు గురవ్వాలి, వాడు దేవునికి మొర్రపెట్టాలి, దేవుడు వచ్చి వాడిని విమోచించాలి. అలా మన దేవుడు విమోచకుడుగా మారాలి, అవునా? ఏదో ఒకదాన్ని విమోచిస్తే తప్ప నేను విమోచకుడుగా ఉండలేను. ఎవరో ఒకరిని స్వస్థపరిస్తే తప్ప నేను స్వస్థపరిచేవాడుగా ఉండలేను. కాబట్టి మన దేవునిలో ఉన్న గుణలక్షణాలన్నీ బయటికి రావాలంటే మానవుడు ఎలా మారాలి? శోధనకు గురయ్యే విధంగా మారాలి. అలా మారాలంటే అతనిలో నుండి ఏం తీసేయాలి? వాక్య శరీరాన్ని తీసేయాలి. అప్పుడు తీసేసినప్పుడు మట్టి మనిషిగా ఆదాము వచ్చి నిలబడ్డాడు. అప్పుడు చుట్టుపక్కల జరిగే యుక్తులు కుయుక్తులు పాపం ఆదాము గుర్తించలేకపోయాడు. ఒకసారి చూద్దాం ప్రవక్త ఏమన్నాడు. అందరు ఇక్కడే ఉన్నారు కదా. దేవుడు అనగా అర్థం ఏంటి? దేవుడు అనగా ఏమిటి? ఒక థియోఫనీ, అవునా? ఒక శరీరము. మరియు అక్కడ ఆ విధముగా మానవుడు చేయబడి వనములో, ఏదేను వనములో ఉంచబడెను. కానీ ఇక్కడ చూడండి, కానీ అక్కడ భూమిని సేద్యపరచుటకు జ్ఞానేంద్రియాలతో ఏ నరుడు లేడు. అందరికి అర్థమైందా? ఎలా ఉన్నాడు ఆదాము? థియోఫనీతో ఉన్నాడు 1వ అధ్యాయంలో. కానీ 2వ అధ్యాయంలో నేలను సేద్యపరచడానికి జ్ఞానేంద్రియాలతో ఏ నరుడు లేడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? జంతు జీవముతో నేల మంటి నుండి నరుని సృజించెను, యాక్చువల్గా నిర్మించెను. మరియు ఆ మనుషుడు భూమిని సేద్యపరచెను. ఏ మనుషుడు? మట్టి మనిషి వచ్చి ఏం చేశాడు? భూమిని సేద్యపరిచాడు. మరియు ఆ మనుషుడు భూమిని సేద్యపరచెను. ఆ మనుషుడు
అపరాధములో పడెను. అవునా? కాబట్టి ఆదాముకి వాక్య శరీరము లేదు కాబట్టి పాపం ఏమైపోయాడు? అపరాధములో పడిపోయాడు. ఇప్పుడు ఈ పడిపోయిన మానవుడి కోసం ఎవరొచ్చారు చూడండి. వాస్తవముగానే దేవుడు అనగా థియోఫనీ కిందకి వచ్చి శరీరమును ధరించి మానవుని విమోచన కొరకు మన మధ్య నివసించెను. సో ఫైనల్గా దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చటానికే దేవుడు ఇలా ఆదాములో నుండి వాక్య శరీరాన్ని తీసేసి కేవలం మట్టి మనిషితో తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? భూమి మీద పెట్టాడు. ఇప్పుడు ఆ మట్టి మనిషి ఏమవ్వాలంటే అపవాది యొక్క ప్రలోభాలకి గురవ్వాలి, పడిపోవాలి. పడిపోయిన మానవుణ్ణి మన దేవుడు వచ్చి విమోచించాలి. అప్పుడు ఆయనలో ఉన్న విమోచకుడు, స్వస్థపరిచేవాడు, ఓదార్చేవాడు, స్నేహితుడు, ఆయనలో ఉన్న లక్షణాలన్నీ కూడా బయటికి రావాలి. అందరూ వింటున్నారా? అందుకే చాలామంది ఏమంటారంటే అపవాది వచ్చి ఆదామును అవ్వను పాడు చేసేటప్పుడు ఆదాము ఏం చేశాడు? పోనీ ఆదాముకు తెలీదు దేవుడు ఏం చేశాడు? దేవుడన్నా వచ్చి ఆపొచ్చు కదా అంటారు. అసలు ఆపితే ఈ కథ అంతా జరిగేది కాదు. కాబట్టి దేవుడు కావాలనే శోధనకు గురి అయ్యే విధముగా ఆదామును మార్చాడు. తర్వాత వచనంలోనికి మనం వద్దాం. 2:7 వరకు చూసామా? 8వ వచనం ఒకసారి చూడండి. ఏదేను గురించి మనం వచ్చే వారం చూద్దాం. ఎందుకంటే దేవుడు అది ఎక్కడ పెట్టాడు, ఏదేనులోకి అపవాది ఎలా వచ్చాడు, ఈ విషయాలన్నీ కూడా వచ్చే వారం చూద్దాం. 8వ వచనం నుండి. దేవుడి మాటలు దీవించును గాక. అందరం ఒకసారి లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి విన్న వాక్యాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం దేవునికి స్తుతులు చెల్లిద్దాం. సర్వశక్తిమంతుడా, జీవము కలిగిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. నీవు చెప్పిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. మానవుణ్ణి ఎలా నీవు నిర్మించావో, నీ జీవాన్ని మానవునిలో ఎలా ఉంచావో మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రములు ప్రభువా. నిజముగా ఆదాములో నుంచి వాక్య శరీరాన్ని వేరు చేశావు కాబట్టి అపవాది పెట్టే ప్రలోభాలకి మరి గురయ్యాడు ప్రభువా. వాక్యాన్ని విడిచిపెట్టి అవ్వ కోసం ఆయన కూడా పాపములో పాల్గొన్నాడు తండ్రి. పడిపోయిన మానవుడి కోసం మళ్ళీ నీవే వాక్యముగా భూమి మీదకి దిగి వచ్చిన గొప్ప దేవా, మీకు స్తోత్రములు. మరి నిజముగా మా కొరకు నీ ప్రాణాన్ని పెట్టి నీకంటే ఎక్కువగా మమ్మల్ని ఎవ్వరూ ప్రేమించలేరని రుజువు చేసుకున్న గొప్ప దేవా, మీకు స్తోత్రములు తండ్రి. మా తల్లిదండ్రులు కానీ మా స్నేహితులు కానీ ఎవ్వరూ కూడా చెయ్యని సిలువ త్యాగాన్ని నా కొరకు చేశావు ప్రభువా. కేవలం నన్ను నీ సింహాసనం మీద కూర్చోబెట్టడానికే నీవు భూమి మీదకు వచ్చి రిక్తునిగా మారిపోయావు ప్రభువా. దాసుని స్వరూపాన్ని ధరించావు. నా కొరకు పిలాతు ముందు చేతులు కట్టుకొని నిలబడ్డావు. ఇదంతా నీలో ఉన్న విమోచకుడిని బయటికి తీయటానికే తండ్రి. కాబట్టి మీ ప్రణాళికను అర్థం చేసుకుంటూ ప్రభువా, మీ కొరకు ఎలా జీవించాలో నేర్చుకునే కృపను మాకు దయచేయండి తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభువా. మరి లైవ్ రావటానికి మీరు ఎంతో కృప చూపించారు, అందుని బట్టి స్తోత్రములు తండ్రి. మరి మేమెన్నడూ కూడా మీ కార్యాన్ని అశ్రద్ధ చేయకుండా దినములు సంవత్సరాలు గతించే కొలది ఇంకా ప్రభువా మీ కొరకు ఏమీ చేయలేదన్నట్టుగా పరిగెత్తే కృపను మాకు దయచేయండి తండ్రి. భక్తి వెక్కసమైనట్టుగా మేము ప్రవర్తించకుండా సగం ఆకలితో ఉన్నవాడు పరిగెత్తినట్టుగానే మీ కొరకు పరిగెత్తే కృపను మాకు దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు అను ఎంతో శ్రేష్టమైన మీ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన కృపా సమాధానములు కూడి ఉన్న మనందరికీ, లోకములో ఉన్న పరిశుద్ధులందరికీ, యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక.